'ఉట్టమూరి విల్చియం' 2017లో రిలీజ్ అయిన మలయాళం మూవీ. ఒక హస్బెండ్ తన భార్యతో ప్రతిరోజు ఫోర్స్‌ఫుల్ గా ఇంటిమేట్ అవుతుంటే, ఆ హస్బెండ్ కి భార్య ఇచ్చిన సమాధానమే ఈ సినిమా. భార్యని జస్ట్ ఫిజికల్ ప్లెజర్ కోసం మాత్రమే వాడే భర్తలందరికీ ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది. అదేంటో పూర్తి కథలో చూసేద్దాం. మరిక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ లో ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్స్ చంద్రన్ అండ్ సుధాలు ఇంట్రడ్యూస్ అవుతారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరికి ఈ రోజే మ్యారేజ్ అయింది. ఇక వీళ్ళ హౌస్ ఊరికి చివర్లో ఒక కొండపై ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ కూలిపోయే కండిషన్ లో ఉంది. అయితే ఇదే ఇంట్లో చంద్రన్ సుధాలకి ఒక సపరేట్ గదిని సెట్ చేస్తారు. ఈ గదికి ఎలాంటి డోర్ ఉండదు. ఒక పరదా మాత్రమే అడ్డంగా ఉంటుంది. అలాగే ఈ గదిలో ఒక కలర్ చేంజింగ్ లైట్ ఉంటుంది. ఈ లైట్ చంద్రన్ ఇన్వెన్షన్. నిజానికి ఈ కథలో ఈ లైట్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదేంటనేది ముందు ముందు రివీల్ అవుతుంది. ఇక తర్వాత సీన్ లో చంద్రన్ నైట్ డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు. అదే కండిషన్ లో సుధాతో ఇంటిమేట్ అవ్వాలని చూస్తాడు. కానీ సుధా అతన్ని ఆపేస్తుంది. నిజానికి ఆ గది కిటికీకి ఒక డోర్ ఉండదు. ఆ కిటికీ ఓపెన్ లో ఉండడం వల్ల సుధాకి ఇబ్బందిగా అనిపించి తను చంద్రన్ కి కోఆపరేట్ చేయలేకపోతుంది. అసలు విషయం తెలియని చంద్రన్ సుధాపై కోపంతో డిసప్పాయింట్ అయి సైలెంట్ గా పడుకుంటాడు. ఇక ఇదే ఇంట్లో చంద్రన్ మదర్ తో పాటు అతని బ్రదర్ రమేష్ కూడా ఉంటారు. ఇటువైపు సుధా తన రూమ్ లో ఉన్న కలర్ చేంజింగ్ లైట్ ఆన్ లో ఉండడం వల్ల నిద్రపోలేకపోతుంది. దాంతో తను మార్నింగ్ చాలా లేట్ గా నిద్రలేస్తుంది. వెంటనే చంద్రన్ దగ్గరికి వచ్చి లేట్ గా లేచినందుకు సారీ చెప్పి అతనితో సరదాగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రన్ ఆమెకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. అతను తన పెరట్లోకి వస్తున్న అడవి పందులను చంపేందుకు లోకల్ బాంబ్స్ ని తయారు చేయడంలో బిజీగా ఉంటాడు. ఇక చంద్రన్ ప్రొఫెషన్ విషయానికొస్తే అతను ఒక ఎలక్ట్రికల్ షాప్ లో వర్క్ చేస్తుంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో కూడా చంద్రన్ మళ్ళీ సుధా దగ్గరికి వచ్చి ఆమెతో ఇంటిమేట్ అవ్వాలని చూస్తాడు. ఓపెన్ లో ఉన్న కిటికీ వల్ల ఇబ్బంది పడుతున్న సుధా అతనికి కోఆపరేట్ చేయకపోవడంతో చేసేదేమి లేక ఆమెపై కోపంతో సైలెంట్ అయిపోతాడు. అదే డిసప్పాయింట్మెంట్ లో నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే షాప్ కి బయలుదేరతాడు. సుధా అతన్ని ఎంత పిలిచినా ఆమె మాటలు అతనికి వినిపించినా పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటాడు. ఇక తర్వాత సుధా పెరట్లో తన అత్తగారికి సహాయం చేస్తూ ఉంటుంది. ఆ లైట్ విషయం ఆమెతో కూడా చెప్తుంది. కానీ సుధా అత్తగారు లైట్ ఆఫ్ చేయడంలో తను ఎలాంటి సహాయం చేయలేనని, ఆ లైట్ అతని వాల్యుబుల్ ఇన్వెన్షన్ అని, దాన్ని చంద్రన్ ఎవరిని ముట్టుకొని ఇవ్వడని చెప్తుంది. తర్వాత సుధా అసలు ఈ ఊళ్ళో ఎన్ని కుటుంబాలు ఉన్నాయని అడిగితే నా పెళ్లైన కొత్తలో ఇక్కడ 2000 కుటుంబాలు ఉండేవని, కానీ ఇప్పుడు 100 మాత్రమే ఉన్నాయని, వాళ్ళంతా సిటీకి వలస వెళ్లారని చెప్తుంది. ఇక సుధాకి తన పర్సనల్ లైఫ్ ఎలాగున్నా ఇక్కడి నేచర్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది. తన ఈ ప్లేస్ ని చాలా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత అదే నైట్ చంద్రన్ బయట కూర్చొని డిన్నర్ చేస్తుంటాడు. అప్పుడే సుధా లైట్ ఆఫ్ చేయడం గురించి చంద్రన్ తో మాట్లాడుతుంది. కనీసం నైట్ పడుకునేటప్పుడైనా దాన్ని ఆఫ్ చేయమని, ఆ లైట్ కి ఒక స్విచ్ ని పెట్టమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ చంద్రన్ అది తన విలువైన ఇన్వెన్షన్ అని, దాన్ని త్వరలోనే ఒక కంపెనీకి అమ్మేయబోతున్నానని చెప్తాడు. అది విన్న సుధా మా ఊరు తిరణాల్లో ఇలాంటి కలర్ చేంజింగ్ లైట్స్ చాలానే చూశానని సరదాగా అంటుంది. ఆ మాట సీరియస్ గా తీసుకున్న చంద్రన్ పక్కనే ఉన్న నిప్పుని సుధా పైకి తన్నేస్తాడు. దాంతో సుధా చేయి కాలుతుంది. నెక్స్ట్ డే కూడా చంద్రన్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ బాక్స్ తీసుకోకుండా షాప్ కి వెళ్తే సుధా తనే స్వయంగా అతనికి లంచ్ బాక్స్ తీసుకెళ్లి ఇస్తుంది. సుధా వండిన ఫుడ్ టేస్ట్ చూసిన చంద్రన్ ఓనర్ ఆమెను పొగుడుతూ ఉంటాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరి మ్యారేజ్ చేసింది ఇతనే. తన ఓనర్ సుధాని పొగడడం చూసిన చంద్రన్ కొత్త ప్లేస్ గురించి నీకు తెలియకుండా ఎందుకిలా బయట తిరుగుతున్నావని, ఇంకెప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావద్దని సుధాకి వార్నింగ్ ఇస్తాడు. దాంతో సుధా బాధపడుతూనే ఇంటికి బయలుదేరుతుంది. అయితే ఇదంతా చంద్రన్ ఓనర్ కి అస్సలు నచ్చదు. ఇక తర్వాత అదే రోజు రాత్రి చంద్రన్ బ్రదర్ ఫుడ్ తింటుండగా అప్పుడే స్నానం చేసి వచ్చిన సుధా తన గదిలో బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. ఆ గదిలో ఉన్న లైట్ వెలుతురుకి సుధా నీడ పరదాపై పడి అది చంద్రన్ బ్రదర్ కి కనిపిస్తుంది. అప్పుడు అతను తినడం ఆపేసి చాలా వియర్డ్ గా సుధా నీడనే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సుధా చంద్రన్ తో కిటికీ గురించి అండ్ ఆ గది డోర్ గురించి మాట్లాడుతుంది. బేసిక్ నీడ్స్ కూడా పట్టించుకోకుండా చంద్రన్ ఇక్కడి వసతులు ఇలాగే ఉంటాయని, నీకోసం తాజ్ మహల్ కట్టాలా అని చిరాకు పడుతుంటాడు. తర్వాత సుధా బాగా ఆలోచించి తనే స్వయంగా కొన్ని పేపర్స్ తో ఒక డోర్ తయారు చేసి దాన్ని కిటికీకి సెట్ చేస్తుంది. నైట్ ఇంటికి వచ్చిన చంద్రన్ ఆ డోర్ ని చూసి సుధాపై చాలా కోపంలో ఉంటాడు. తను డిన్నర్ చేస్తుండగా తన మదర్ కలర్ చేంజింగ్ లైట్ కి స్విచ్ పెట్టడం గురించి మాట్లాడితే అన్నం తినడం మధ్యలోనే ఆపేసిన చంద్రన్ తన మదర్ ని తిట్టి అక్కడి నుంచి షాప్ కి వెళ్లి ఆ రాత్రి అక్కడే పడుకుంటాడు. మార్నింగ్ షాప్ కి వచ్చిన తన ఓనర్ కొత్తగా పెళ్లైన వాడివి ఇక్కడెందుకు పడుకున్నావని అనవసరంగా
అనవసరంగా మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేసుకోవద్దని వార్నింగ్ ఇస్తూ చెప్తాడు. ఇటువైపు సుధా ఇంకా ఇంటికి రాని చంద్రన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నైట్ వరకు షాప్ లోనే ఉండిపోయిన చంద్రన్ నైట్ మళ్ళీ హెవీగా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు. సుధా చంద్రన్ ని డ్రింక్ చేసి వచ్చావా అని అడిగితే ఆల్రెడీ ఆమెపై ఫ్రస్ట్రేషన్ లో ఉన్న చంద్రన్ సుధాని దారుణంగా కొడుతుంటాడు. అప్పుడు ఆమె అతని నుండి తప్పించుకొని బయటికి పరిగెత్తే ప్రయత్నం చేస్తే చంద్రన్ ఆమెని బెడ్ పై పడేసి దారుణంగా గాయపరుస్తాడు. బాధ భరించలేకపోయిన సుధా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు చంద్రన్ మదర్ అండ్ బ్రదర్ వింటున్నా వాళ్ళు అసలేం పట్టించుకోకుండా ఉంటారు. చంద్రన్ మాత్రం సుధా నోరు నొక్కేసి అరవడం ఆపేయమని బెదిరిస్తూ ఆమెను బలవంతం చేసి ఇంటిమేట్ అవుతాడు. మార్నింగ్ లేచిన సుధాకి తన కాలికి గాయం చాలా హెవీగా కనిపిస్తుంది. తనకి అట్లీస్ట్ నిలబడడం కూడా కష్టమైపోతుంది. ఈ ఇన్సిడెంట్ తో తనకి ఫీవర్ వస్తుంది. తన ఆంటీ ఇచ్చిన కషాయం సుధా తాగుతుండగా అక్కడికి వీళ్ళ పక్కింటి అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి సుధాతో నీకో మ్యాజిక్ చూపిస్తానని చెప్పి సుధా రూమ్ లోకెళ్లి తన చేతిలో ఉన్న బొమ్మను ఊపుతూ ఉంటుంది. అప్పుడు సుధాకి ఆ బొమ్మ షాడో తన గదికి అడ్డంగా ఉన్న పరదాపై కనిపిస్తుంది. దాంతో ఆమెకి అర్థమయ్యే విషయం తను ప్రతిరోజు బట్టలు మార్చుకుంటున్నప్పుడు చంద్రన్ బ్రదర్ కూడా తనని ఇలాగే చూస్తున్నాడని. ఇక తర్వాత సీన్ లో మళ్ళీ రాత్రి చంద్రన్ హెవీగా డ్రింక్ చేసి వస్తాడు. సుధాని బలవంతం చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈసారి సుధా తన చేతిలో ఒక కత్తిని తీసుకొని దాంతో అతన్ని బెదిరిస్తూ ఫైనల్లీ చంద్రన్ ని ఇంట్లో నుంచి పంపించేస్తుంది. నెక్స్ట్ సీన్ లో తనొకసారి తన మదర్ ఇంటికి వెళ్ళొస్తానని అడుగుతుంది. చంద్రన్ దానికి ఒప్పుకోకుండా నీ ఇల్లు ఇదే అని చచ్చే వరకు ఇక్కడ ఉండాల్సిందే అని వార్నింగ్ ఇస్తాడు. అయితే తర్వాత రోజు అతను వర్క్ కి వెళ్ళాక తనిక ఇక్కడ ఉండలేనని అర్థమైపోయిన సుధా బట్టలు సర్దుకొని తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ తను దారిలోనే చంద్రన్ కి దొరికిపోతుంది. సుధాని చూసిన చంద్రన్ ఆమెను దారుణంగా కొట్టి రోడ్డుపై లాక్కుంటూ ఇంట్లోకి తీసుకొచ్చి పడేస్తాడు. సుధా కండిషన్ ని చూసిన తన అత్త ఆమెకి ట్రీట్మెంట్ చేస్తూ తన మ్యారేజ్ అయిన కొత్తలో తన హస్బెండ్ కూడా ఇలానే ఉండేవాడని, తను కూడా ఇంట్లో నుంచి పారిపోవాలని చాలా సార్లు ట్రై చేశానని, కానీ అది తన వల్ల కాలేదని, తన హస్బెండ్ చాలా టార్చర్ చేసేవాడని చెప్తుంది. మన జీవితాలు ఇక ఇంతే అని బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత సీన్ లో చంద్రన్ సుధా కండిషన్ ని కూడా చూడకుండా మళ్ళీ ఆమెతో ఫోర్స్ఫుల్ గా ఇంటిమేట్ అవుతాడు. ఇలా సుధా తన లైఫ్ కంప్లీట్ గా దారుణమైన కండిషన్ లో గడిపేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకు తని పరిస్థితుల నుండి విముక్తి పొందేందుకు చంద్రన్ ని కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేస్తుంది. కానీ తనది చేయలేకపోతుంది. అలాగే తేలుతో అతన్ని కుట్టించి చంపాలని, గ్యాస్ ఆన్ చేసి మంటల్లో అతన్ని కాల్చేయాలని ఇలా చాలా ప్రయత్నాలు చేస్తుంది. బట్ అవేవి సక్సెస్ అవ్వవు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు చంద్రన్ ఓనర్ చంద్రన్ ఇంటికి వస్తాడు. గదిలో ఉన్న కలర్ చేంజింగ్ లైట్ ని చూసి ఆ లైట్ ని ఇంకా కంప్లీట్ గా డెవలప్ చేయమని దాన్ని ఒక కంపెనీకి అమ్మేద్దామని చెప్తాడు. తర్వాత సీన్ లో చంద్రన్ తన ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు సుధా కలర్ చేంజింగ్ లైట్ ని ఆఫ్ చేయడానికి దానికో స్విచ్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక తన స్విచ్ ని సెట్ చేస్తుండగానే అక్కడికి చంద్రన్ వస్తాడు. లైట్ ని ఎందుకు టచ్ చేసావని సుధాని దారుణంగా కొడతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఒకరోజు చంద్రన్ మదర్ అండ్ బ్రదర్ వాళ్ళ రిలేటివ్ మ్యారేజ్ కి వెళ్లి వస్తారు. నెక్స్ట్ డే వేరే ఫంక్షన్ కి చంద్రన్ ని సుధాని వెళ్ళమని చెప్తారు. ఇక వీళ్ళిద్దరూ ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు బస్ లో పరాయి వాళ్ళలా దూరం దూరం కూర్చుంటారు. ఫంక్షన్ లో కూడా చంద్రన్ చాలా రాత్రి వరకు డ్రింక్ చేస్తూనే ఉంటాడు. అప్పటికే చాలా లేట్ అవడంతో సుధా చంద్రన్ దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్దామని అంటుంది. అప్పుడు చంద్రన్ తన బంధువుల ముందు సుధాని ఇన్సల్ట్ చేస్తూ డాన్స్ చేయమని అడుగుతాడు. సుధా దానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అక్కడే ఆమెని దారుణంగా కొడుతుంటాడు. ఇదంతా చూస్తున్న తన రిలేటివ్స్ ఏం చేయలేకపోతారు. ఇక ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరాక దారిలో చాలా హెవీగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ డ్రింక్ లో ఉన్న చంద్రన్ వర్షానికి కాలు జారి కాలువలో పడిపోతాడు. అప్పుడు సుధా అతనికి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంటే నీ సహాయం నాకు అవసరం లేదని ఒక చెట్టు పట్టుకొని బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఈలోపే వరద నీరు ఎక్కువై తను ఆ నీటిలో కొట్టుకుపోయే పరిస్థితికి చేరుకుంటుంది. దాంతో భయపడ్డ చంద్రన్ తన చొక్కా విప్పి సుధాకి విసిరి బయటికి లాగమని అరుస్తుంటాడు. ఇక ఇప్పటి వరకు చంద్రన్ తనని పెట్టిన టార్చర్ కి రివెంజ్ గా సుధా అతని అరుపులు పట్టించుకోకుండా అతన్నే చూస్తూ ఉంటుంది. ఫైనల్ గా చంద్రన్ ఆ వరదలో కొట్టుకుపోయి చనిపోతాడు.
వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన సుధా ఇన్ని రోజులు తనని ఇబ్బంది పెట్టినా లైట్ కి స్విచ్ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రన్ బ్రదర్, చంద్రన్ ఇక లేడు కాబట్టి నేనే నీకు దిక్కని నాతో ఉండిపోమని చాలా వల్గర్ గా మాట్లాడుతుంటాడు. దానికి సుధా, మీ అన్న నన్ను కొట్టేటప్పుడు ఎలా అరిచానో అంతకంటే దారుణంగా అతను వరదలో కొట్టుకుపోయేటప్పుడు అరిచాడని, అయినా పట్టించుకోకుండా అతన్నే చూసుకుంటూ ఉండిపోయానని, అతని చావు కోసం ఎదురు చూశానని చెప్తూ మర్యాదగా అన్నీ మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తుంది. ఫైనల్ గా ఆ లైట్ కి స్విచ్ ని రెడీ చేసి దాన్ని ఆఫ్ చేస్తుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.